హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మా ఫ్రెండ్ నాతో చెప్పింది, ఈ మైదా స్ప్రింగ్ రోల్స్ షీట్స్ ఇవన్నీ చేయడం మనకు రాదు, వదిలేసి అని. ఎందుకు రాదండి ట్రై చేస్తే? అందుకే ట్రై చేశా. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడు చూడు రాదు రాదు అని ఇదే గోల పెడతా ఉంటుంది తను. 2 కప్పుల మైదా తీసుకొని దాంట్లో మామూలుగానే సాల్టు, ఉప్పు, నూనె వేసి కలుపుకున్నానండి. ఇలా చిన్న చిన్న పూరీ పిండి సైజులో చేసుకున్నాను. ఒక చిన్న సైజు పూరీలాగా చేసి దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పొడి పిండి చల్లానండి. అలా ఇంకొకటి చేసి అలా వేసేసి అలా మూడు కలిపి ఒక పెద్ద చపాతీలాగా రుద్దేసుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఎందుకు రాదండి మనం ట్రై చేస్తే? ఇలా అన్ని చపాతీలాగా రుద్దుకోవాలి, పెద్ద పెద్ద సైజు చపాతీలాగా రుద్దుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్యాన్ కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ అలా హీట్ చేసుకోవాలండి. రెండు వైపులా హీట్ చేసుకోవాలి. 4 వైపులా కాలేలాగా జస్ట్ అలా కాలితే చాలండి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం తీస్తే షీట్లు బాగా వచ్చినాయి. 1-2 పోయినా తర్వాత మొత్తం సక్సెస్ అయిందిలేండి. చూడండి ఫస్ట్ టైంది అలాగొచ్చింది. ఇంకా అది బాగా వేడిగా ఉందని స్పూన్తో దీంతో దాంతో యుద్ధాలే చేసి నేను ఫైనల్లీ చేసేసానండి స్ప్రింగ్ రోల్ షీట్స్. చూడండి అన్ని ఎగుడు దిగుడు అన్నీ కట్ చేసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా కట్ చేసుకుని అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఈ రంజాన్ నెలకంతా సరిపోయే స్ప్రింగ్ రోల్స్ వచ్చినట్టేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్